ఇప్పుడు ఇరాన్ అక్కడ నుంచి హార్మూజ్ నుంచి వెళ్ళే వాటి ప్రతి దానికి నాకు ట్యాక్స్ కట్టాలి అనే పరిస్థితిలోకి వస్తోంది. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ డిమాండ్స్ లో కూడా అది పెట్టారు. మాకు కావాల్సిన మాకు చేసిన విధ్వంసానికి మనీ రిటర్న్ డబ్బులు ఇవ్వాలి అని అడుగుతున్నారు. అండ్ అంతేగాక మీ మిలిటరీ ప్లేసులు తీసేయాలంటున్నారు. ఈ జంక్షర్ లో ఇప్పుడు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడితేనేమో ఒక ప్రాబ్లం, పెట్టకపోతేనేమో ఒక ప్రాబ్లం. ఏముంది సార్ ఇప్పుడు ఏం ఆప్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు అమెరికా దగ్గర ఇంకే ఆప్షన్ లేదన్నట్టే భావించాలా, లేకపోతే మధ్యలో వేరే వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూ అవ్వాలా? ఎవరేమి ఇంటర్వ్యూ అవ్వట్లేదు. పాకిస్తాన్ లాంటి దేశం వచ్చి ముందట ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. పాకిస్తాన్ మాట ఎవరు వింటారు? ఒకసారి చెప్తారా దాని డీటెయిల్స్ ఏంటి? సో 2 విషయాలు ఇక్కడ. మొదటిది అమెరికా దృష్టిలో మనం చూద్దాం. అమెరికాకి ఆప్షన్స్ ఏమున్నాయి? ఇంకా డొనాల్డ్ ట్రంప్ క్లియర్గా చెప్పాడు, కొట్టడానికి మాకేం మిగలేదు అన్నాడు. ఇంకేం కొడతారు? పెజెస్కియాన్ చంపుతారా? చంపండి. మిగిలింది ఎవడు? పెజెస్కియాను అరగాచి ఇద్దరే మిగిలారు. వీళ్ళని కూడా చంపేస్తే ఇంకెవరితో మాట్లాడతారు మీరు? మొజ్తబాని చంపేస్తారు. మొజ్తబా బతుకున్నాడో లేదో తెలియదు ఇంతవరకు మనకి. రైట్. సో ఇజ్రాయెల్ స్ట్రాటజీ అది. అమెరికా ఇజ్రాయెల్ స్ట్రాటజీ ఇప్పుడు అర్థమవుతుంది. నెగోషియేట్ చేయడానికి ఎవరిని బతకనివ్వకూడదు ఇరాన్ లో. అది ఇజ్రాయెల్ స్ట్రాటజీ. అంటే అక్కడ ఎవరూ లేకపోతే నెగోషియేషన్ అవ్వదు. నెగోషియేషన్ అవ్వకపోయేసరికి వీళ్ళు యుద్ధం ఆపలేరు. డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడు ఎవరితోనో డీల్ చేసేసి యుద్ధం ఆపేస్తాడు. కాబట్టి డీల్ చేయడానికి మనిషిని ఉంచకపోతే, ఏ మనిషిని బతకనివ్వకుండా అందరినీ చంపేస్తే అప్పుడు డీల్ అవ్వదు. డీల్ అవ్వకపోయేసరికి ఇంకా ఆప్షన్ ఉండదు, యుద్ధం చేసి తీరాలి. ఇప్పుడు చక్రవ్యూహంలో ఇరుక్కున్నావు. చక్రవ్యూహంలో ఇరుక్కున్న తర్వాత బయటికి రాలేవు. వాళ్ళని చంపాలి, లేదా నువ్వైనా చనిపోవాలి. ఇంకా ఆప్షన్ లేదు. అది ఇజ్రాయెల్ యొక్క గేమ్ ప్లాన్. ఇజ్రాయెల్ గేమ్ ప్లాన్ లో అమెరికా ఇరుక్కుంది. అమెరికా బయటికి రాలేనటువంటి పరిస్థితి. సో అందుకని అమెరికా ఆప్షన్లు, మీరు అమెరికన్ సైన్యాధ్యక్షుడిగా లేదా అమెరికన్ ప్రెసిడెంట్ గా ఆలోచన చేస్తే ఆప్షన్స్ ఏమున్నాయి? ఈరోజు వాటికి యుద్ధం ఆపలేరు. యుద్ధం ఆపనివ్వట్లేదు ఆ దేశాలు. సౌదీ అరేబియా, యుఏఈ. నువ్వు ఇక్కడ యుద్ధం సగంలో ఆపి వెళ్ళిపోయావంటే రేపటి నుంచి మేము వాడికి ఊడిగేం చేయాలి, ఇరాన్కి వాడిని సర్వనాశనం చెయ్యండి, నువ్వు ఇక్కడ నుంచి కదలొద్దు అంటున్నారు. కరెక్ట్. సో అక్కడ ఒత్తిడి అక్కడ ఉంది. యుద్ధం బొంబార్డ్మెంట్ ఎంతకాలం చేస్తాను? ఇప్పుడు వాడు రివర్స్ కొడుతుంటే నా దగ్గర ఆప్షన్స్ లేవు, దాన్ని తట్టుకునేటువంటి శక్తి నా దగ్గర లేదు. ఈ రోజు నిన్న ఇరాన్ కొన్ని హోటల్స్ మీద కొట్టింది. యుఏఈలో కొన్ని హోటల్స్ మీద కొట్టింది. ఆ హోటల్స్ లో వీళ్ళ ఆర్మీ సిబ్బంది ఉన్నారు, అమెరికన్ ఆర్మీ సిబ్బంది ఉన్నారు, దాన్ని కొట్టారు. ఇరాన్ వర్షన్ ప్రకారం అయితే చాలా మంది చనిపోయారు. వందలాది అంబులెన్సులు కొన్ని గంటల వరకు వీళ్ళందరూ ఎవాక్యుయేట్ చేస్తోంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, ఇరాన్ చెప్తుంది. అఫ్ కోర్స్ దాన్ని సెంట్కామ్ డినై చేస్తుంది, అమెరికన్ సెంట్కామ్ డినై చేస్తుంది, ఇదేం జరగలేదు అంటాం. కానీ ఒక విషయం మాత్రం గ్యారంటీ, ఈ రోజు అమెరికన్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఈ గల్ఫ్ ప్రాంతంలో ఒక్క స్థావరంలో కూడా అమెరికన్ సైనికులు లేరు. అది మేజర్ అచీవ్మెంట్ ఇరాన్కి. ఎందుకంటే అక్కడ బాంబులు పడుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి సురక్షితంగా వాళ్ళని ఎవాక్యుయేట్ చేశారు. ఆ బేసెస్ అన్ని ఎంటీగా ఉన్నాయి. వాళ్ళందరూ హోటళ్లలో వాటిల్లో వీటిల్లో సేఫ్ హౌసెస్ లో వాళ్ళని దించారు. సో వాళ్ళని టార్గెట్ చేస్తోంది ఇరాన్. సో ఆ మేరకు సక్సెస్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ కండిషన్ ఏదైతే పెడుతున్నారో వాళ్ళు ఇక్కడ మీ స్థావరాలు ఇక్కడి నుంచి తీసేయాలి అని, అది ఆల్రెడీ ఒక అంతకు అచీవ్ అయినట్టే మనం భావించాలి. ఈరోజు ఆ స్థావరాల్లో లుబైదా కానీ లేదా ఇతరత్ర ఏవేవి వీళ్ళకి అన్ని ఉన్నాయో క్యాంపులు ఉన్నాయో, బహ్రెయిన్ లో కానీ కువైత్ లో కానీ అవన్నీ కూడాను వెకేట్ అవుతున్నాయి. కువైత్ లో విపరీతంగా నష్టాలు వచ్చాయి. మాక్సిమం ఇంపాక్ట్ వాళ్ళకు అమెరికన్ స్థావరాల్లో జరిగిన డ్యామేజ్ కువైట్ లో జరిగింది. కువైట్, ఆఫ్ కోర్స్ ఖతార్, ఈ రెండింటిలో కూడా బాగా గణనీయంగా దెబ్బతింది. దుబాయ్ తర్వాత మనకు యుఏఈలో హోటళ్ల మీద దాడి చేస్తుంది ఇరాన్. సో అందుకని వాళ్ళ కండిషన్ అది పరిస్థితి. మేము ఎలాగో చచ్చిపోతున్నాం, మేము చాలా సర్వనాశనం అయ్యాం, మేము ఒక్కరే నాశనం అవ్వాలి, మీరు కూడా నాశనం అవుతారు చూడండి అని వాళ్ళు దాని కాస్ట్ పెంచే దిశగా యుద్ధం చేస్తున్నారు. సో ఎగ్జిట్ స్ట్రాటజీ ఏముంది ఈరోజు అమెరికాకి? డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు. యుద్ధం చేయక తప్పట్లేదు. యుద్ధం ఎంతవరకు చేస్తాడు? కాబట్టి ఇగో మనుషులను పంపించాలి. మనుషులు పంపించడం ఆప్షన్ తప్ప ఇంక ఏమీ మిగలేదు డొనాల్డ్ ట్రంప్. ఎన్ని దేశాలని ప్రయత్నం చేసినా ఏ దేశం కూడా సాయం ముందుకు రావట్లేదు. ఇప్పుడు పాకిస్తాన్ గురించి చర్చిద్దాం. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేయట్లేదు. మధ్యవర్తిత్వం చేయడానికి 2 దేశాలు నిన్ను గౌరవించిన రోజు నువ్వు మధ్యవర్తిత్వం చేయగలవు. ఈ రోజు ఇరాన్ పాకిస్తాన్ గౌరవిస్తుందా? అరగాచి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? మా మిత్రత్వాన్ని వీళ్ళు దుర్వినియోగం చేశారు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. పాకిస్తానీ జెండా ఫ్లాగ్ పెట్టుకొని అక్కడి నుంచి ఆయిల్ బయటికి తీసి వేరే దేశాలకు అమ్మేసుకున్నారు. వాళ్ళ శత్రు దేశాలకు అమ్మేశారు. అంటే అమెరికాకి అమ్మారా లేదా ఇజ్రాయెల్కి అమ్మారా మనకు తెలియదు, ఎవరికో అమ్మారు. సో అరగాచి స్టేట్మెంట్ ఇచ్చాడు. నమ్మక ద్రోహం చేసింది పాకిస్తాన్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు.
అటువంటి పాకిస్తాన్తో వాళ్ళు ఎందుకు మీడియేషన్ ఎఫర్ట్స్ ఒప్పుకుంటారు వాళ్ళు? అమెరికా పాకిస్తాన్ మీడియేషన్ లో అమెరికాకి ఏదైనా చెప్తే అమెరికా వినే పరిస్థితిలో ఉందా? పాకిస్తాన్ వాళ్ళకు కంప్లీట్ బానిస ఊడిగం చేస్తున్నటువంటి దేశము. అమెరికా ఇరాన్ చెప్పింది పాకిస్తాన్ కనుక అమెరికా మీద మీరు ఒప్పుకోండి అని చెప్పే పరిస్థితిలో ఈరోజు పాకిస్తాన్ ఉందా? వాళ్ళు చెప్పేది అమెరికా ఒప్పుకుంటుందా? కాబట్టి మధ్యవర్తి జరగట్లేదు, పోస్ట్ మ్యాన్ పని చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చే మెసేజ్ అక్కడికి, అక్కడిచ్చే మెసేజ్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది పాకిస్తాన్, అంతకు మించి ఇంకేమీ లేదు. కానీ ఏదో మేము చాలా చేస్తున్నామని చూపించుకోవాలి కాబట్టి ఒక మీటింగ్ హోస్ట్ చేశారు. ఆ మీటింగ్ ఏంటంటే ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్లో కలిసేటువంటి ఒక మీటింగ్ పెట్టారు. సరే, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి చూద్దాం. ఆ మీటింగ్ అయిన తర్వాత ఏం చర్చిస్తారో చూద్దాం. జస్ట్ 3 రోజుల ముందర జయశంకర్ గారు జీసీసీ అంబాసిడర్స్ అందరితో కలిశారు. జీసీసీ దేశాలు 7 దేశాల అంబాసిడర్స్ ని ఢిల్లీలో కలిశారు. సో బ్యాక్ ఛానల్ మనం మాట్లాడుతున్నాం. ఈ రోజే మనం మోదీ గారు ట్వీట్ చేశారు, మొహమ్మద్ బిన్ సల్మాన్ తో మాట్లాడాడు తెలుస్తుంది మనకి. రోజు ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నారు, గల్ఫ్ దేశంలో ఎవరితోనో మాట్లాడుతున్నారు. మనకు పెషెస్కియాన్ తో 2 సార్లు మాట్లాడారు, తర్వాత జార్డన్ కింగ్ తో మాట్లాడారు, తర్వాత మనకు ఖతార్ ఎమీర్ తో మాట్లాడారు, ఎంబీఎస్, ఎంబీజెడ్ వీళ్ళందరితో మాట్లాడారు. సో కంటిన్యూస్ గా మనం టచ్ లో ఉన్నాం. బ్యాక్ ఎండ్ లో చేస్తున్నాం, ఫ్రంట్ ఎండ్ లో మనం దూరంగా ఉన్నాం. అందుకని మీడియేషన్ ఎఫర్ట్స్ ఆఫ్ పాకిస్తాన్ అబ్సల్యూట్ నాన్ సెన్స్. వాళ్ళు ఏం మీడియేషన్ చేయట్లేదు. మీడియేషన్ కి చేయవలసిన హుందాతనం వాళ్ళకి లేదు, నమ్మకం ఎవరికీ లేదు, అమెరికాకు లేదు, అలాగే ఇరాన్కి అంతకంటే లేదు. ఇది ఎంత విడ్డూరమైన పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ అంటే, ఒకటి పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్యలో ఒక ఒప్పందం ఉంది, నేటో లాంటి ఒప్పందం ఉంది. ఒక దేశం మీద దాడి జరిగితే కనుక ఇంకో దేశం మీద దాడి జరిగినట్టు పరిగణించి ఆ దేశం దాడి జరిగిన దేశానికి సమర్థిస్తూ దాని యుద్ధంలో దిగాలి. ఈరోజు సౌదీ అరేబియా మీద దాడులు జరుగుతున్నాయి, మరి పాకిస్తాన్ దిగుతోందా? ఇరాన్కి వ్యతిరేకంగా యుద్ధంలో దిగిందా? లేటెస్ట్ గా ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ మీద దాడి జరిగింది. అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని ధ్వంసం అయ్యాయి, 12 మంది దాకా తీవ్రమైన గాయాలు తగిలాయని తెలుస్తోంది మనకి. మరి అది యుద్ధ ప్రకటన కిందనే లెక్క కదా. ఇది వీళ్ళ ఎయిర్పోర్ట్ మీద అటాక్ జరిగింది కదా. అమెరికన్ స్థావరాల కంటే కూడా వీళ్ళ ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగితే మరి పాకిస్తాన్ బరిలో దిగాలి కదా, దిగట్లేదు. 2, వీళ్ళ సైనికులు పాకిస్తానీ సిటిజన్స్ చచ్చిపోతున్నారు అక్కడ, ఎంతో మంది చనిపోతున్నారు అక్కడ. చనిపోతున్నా కానీ కూడా దానికి స్పందన పాకిస్తాన్ దగ్గర ఏం స్పందన లేదు. సో అంటే ఇరాన్కి వ్యతిరేకంగా వీళ్ళేం మాట్లాడలేనటువంటి పరిస్థితి. సౌదీ అరేబియా తోటి మిత్రత్వం ఉండి ఇరాన్ వ్యతిరేకంగా మాట్లాడు. ఫర్ ఇన్స్టెన్స్ మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మా ప్రజలు చనిపోతున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నాం. ఇరాన్ వ్యతిరేకంగా కూడా స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశాం. పాకిస్తాన్ ఈరోజు ఆ స్టేట్మెంట్ చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. పాకిస్తాన్ అంటే ఇరాన్ ఏమి చేయలేదు, సౌదీ అరేబియాని ఏం చేయలేదు, అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోయింది. మనకు ఇజ్రాయెల్ యొక్క అసెట్స్ అన్ని కూడా వాళ్ళ ఎయిర్ అసెట్స్, వాళ్ళ డ్రోన్స్ పాకిస్తానీ ఎయిర్ స్పేస్ వాడుకుంటున్నాయి, పాకిస్తానీ బేసెస్ ను వాడుకుంటున్నాయి. యహూదీ దేశానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి మిత్ర దేశాలు కదా ఇవన్నీ కూడా, బ్రదర్లీ ముస్లిం దేశాలు కదా, ఇంక్లూడింగ్ ఇరాన్. ఈ రోజు మళ్ళీ వాళ్ళకి పెట్రోల్ ఎందుకు అంత ఆల్మోస్ట్ 2.5 times పెంచారు. వాళ్ళ హై స్పీడ్ పెట్రోల్ అయితే 600 రూపాయలు per లీటర్ ఈరోజు పాకిస్తాన్. నార్మల్ పెట్రోల్ అయితే ఆల్మోస్ట్ 350 రూపాయల దాకా వెళ్ళిపోయింది. ఎందుకు అది? వాళ్ళకి పెట్రోల్ కొరత ఎందుకు వచ్చింది? వాళ్ళకి ఇన్ని ఫ్రెండ్లీ దేశాలు కదా మరి. సో అది ఈరోజు పాకిస్తాన్ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మెసేజ్ కన్వే చేస్తాం తప్పితే ఇంకేమీ లేదు. అందుకనే జయశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆల్ పార్టీ మీటింగ్ లో, దలాలీ దేశం చెప్పాడు. అంటే ఒక ఏమంటే బ్రోకర్ పని చేస్తోంది, అది అంత మించి ఏం లేదు పాకిస్తాన్. అటువంటి పనులు మేము చెయ్యము జయశంకర్ చాలా స్పష్టంగా చెప్పారు. సో అందుకని ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఎవరు సాయం చేయగలిగితే వాళ్ళందరి సాయం కోసం ట్రై చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ షహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది వైట్ హౌస్ లో అది డ్రాఫ్ట్ అయింది. షహబాజ్ షరీఫ్ చేసింది కాదు, ఇది అతని హ్యాండిల్ వాడుకున్నాడు కానీ, బట్ ఈ మొత్తం ట్వీట్ వాళ్ళు చేశారు అని చెప్పేసి మనకు మెసేజ్, మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఏం మీడియేషన్ చేయట్లేదు, మెసేజ్ పాస్ ఆన్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.